అయ్య గారికి, పాస్టమ్మ గారికి, ఉన్నారు పాస్టమ్మ వందనాలు. మా అయ్యగారు అన్నట్టు ఆదివారం ఆరాధన ఆ రోజే పెళ్లి పెట్టుకున్నారు. ఎక్కడ ఆరాధన తప్పిపోతుంది అనుకున్నాము, కానీ దేవుని చిత్తము మేము ఎక్కడున్నా ఆరాధనలో పాల్గొనే భాగ్యం ఇచ్చాడు దేవుడు. దేవునికి కోటి కోటి స్తోత్రాలండి. మాకు సమాధానం ఉండదు ఆరాధన లేకపోతే. మాకు ఇప్పుడు సాయంకాలం ఉంది బళ్ళారిలో ఆరాధన, ఆయన పొద్దున ఆరాధన లేదే అనుకున్నాం. పొద్దున కూడా దేవుడు తన సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చాడండి. దేవుడికి కోటి కోటి స్తోత్రాలు. మరి అయ్యగారు చెప్పారు, సమయం అయింది, ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. అయినను మనం దేవుని బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలా ఉండాలంటే సంతోషంగా సమాధానంగా ఉండాలి. కథలో అందరికి వస్తుంది కదా, వాక్యం కథలో చెప్పొచ్చా? తెలుగా? ఎవరమ్మా తెలుగు కథలు ఎక్కువ ఉన్నారా? తెలుగేనా? ఓకే. కన్నడ మేము ఆంధ్ర వెళితే తెలుగు, కర్ణాటక అయితే కన్నడ, నార్త్ ఇండియా పోతే హిందీ, నేపాల్ పోయినా మేము హిందీలో చెప్తాం. అక్కడ లోకల్ భాషను వాళ్ళ భాషను తర్జుమా చేసుకుంటారు, ట్రాన్స్లేట్ చేసుకుంటారు. అలా ఎక్కడ పోతే అక్కడ ఆయా భాషలో మాట్లాడటం దేవుడు ఇచ్చిన జ్ఞానం. దేవుడికి స్తోత్రాలు. ఓకే, మరి మనం జ్ఞానం అనే విషయం పైనే నేను మాట్లాడదలుచుకున్నానండి. దేవుడు ఇప్పుడు అనుకుంటా ఉన్నది ఉంటూ సడన్గా అయ్యగారు తెచ్చారు, మందిరానికి రమ్మన్నారు, మరి వాక్యం చెప్పాలన్నారు. మరి మా అయ్య చూస్తే హుషారు లేదు. అయినా చూడండి, దేవుడి వాక్యం చెప్తుంది కదా, నా కృప నీకు చాలు, బలహీనతలో బలము నుంచి నడిపిస్తాడండి దేవుడు. మా ఇద్దరి పరిస్థితి అదే. ఆయనకు హుషారు లేదు, ఆయన హార్ట్ పేషెంట్, మరి కంటి ఆపరేషన్ జరిగింది, మొన్న రాత్రి జరిగింది. మొన్న రాత్రికి ఇప్పుడు ఇంకా 2వ రోజు నడుస్తున్నట్టు ఆపరేషన్ అయ్యి. ఎలా పెళ్లి చూస్తే ఇలా పెట్టుకున్నారు అనుకున్నాం, కానీ ప్రార్థన చేసుకున్నాం. అయ్యగారు అందరూ ఏమైనా వెళ్దాం కదా. మన ఆత్మీయ బిడ్డ కుమారుడు పృథ్వీరాజ్ అని నాయకుడు బళ్ళారిలో, మరి అబ్బాయి కారు ఉంది కాబట్టి మరి వెళ్దామయ్యా, ఇట్లా పెళ్లి ఉందంటే సేవలో ఎప్పుడైనా పిలిచినా వచ్చేస్తాడు. మా పెద్ద కొడుకు ఉన్నట్లే, మాకు 2 కొడుకులు ఉన్నారు ఇంజనీర్లు. బెంగళూరులో ఒకరు, సింగపూర్లో ఒకరు ఉంటారు. కానీ బళ్ళారిలో మా పెద్ద కుమారుడు ఉన్నట్టు పృథ్వీరాజ్ అని నాయకుడు, సమాజ సేవలో తెలిసి ఉంటుంది మీ అందరికీ కదా. అబ్బాయి సరే నిన్న ఫోన్ చేశాను, ఇలా వెళ్ళాలయ్యా, మనం కారు తెస్తే బాగుంటుంది, వెళ్ళొస్తామంటే సరే అని మళ్ళీ కారులో పిలుచుకొచ్చాడు అబ్బాయి. దేవుడికి స్తోత్రాలండి. నా గురించి ఒక్క మాటలో సాక్ష్యం చెప్పాలంటే, మా ఇంట్లో ఫస్ట్ యేసయ్యని నమ్మింది మా అయ్యగారు, నామదేవయ్య గారు. ఆయన ఫస్ట్ యేసయ్యని నమ్ముకున్నారు. తర్వాత మా 2 కొడుకులు చదవడానికి హుబ్లీలో రెసిడెన్షియల్ స్కూల్ వదిలాము. క్రిస్టియన్ స్కూలు, క్రిస్టియన్ ప్రిన్సిపాల్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు మా అబ్బాయి. ఫస్ట్ హాస్టల్ వాడు మా 2 పిల్లలతో స్టార్ట్ చేశారు. అక్కడ మా 2 కొడుకులు వదిలినాం. చిన్న పిల్లలు, 4వ క్లాస్ 5వ క్లాస్ చదివే పిల్లలు. ఎందుకంటే నేను డ్యూటీ చేస్తున్నాను, ఆయన సేవలో ఉన్నారు, పిల్లల్ని చూసుకునేకి సమయం చాలట్లేదని వాళ్ళు వదిలేసాము చదివి. అక్కడ వాళ్ళిద్దరూ క్రిస్టియన్ కల్చర్ ప్రార్థనలోనే పెరిగారు మా 2 అబ్బాయిలు. ఈయన యేసయ్యని నమ్ముకున్నాడు, పిల్లలు దేవుళ్ళు పెరుగుతున్నారు. నేనేమో పక్కా విగ్రహారాధకుడు. మా ఇంట్లో పూజలు ప్రతిరోజు దీపం ఆరకుండా, నందా దీపం అంటారు కదా, దీపం ఆరకుండా పూజలు చేసేదాన్ని. వారంలో 2 రోజులు మట్టికే, బుధవారము ఆదివారం 2 రోజులే 3 పూటలు తినేదాన్ని. మిగతా 5 రోజులు ఒక్కొక్క దేవుడి పేరులో ఉపవాస వ్రతాలు. అలా ఉండేదాన్ని. నేను చాలా పక్క విరోధి, కృష్ణ విరోధి. ఈయన నమ్ముకున్నారు. చాలా కోపం నాకు. సినిమాలంటే పిచ్చి. రోజుకి కావాల్సిన 2-3 సినిమాలు చూసేదాన్ని. సినిమా పాటలు అంటే చాలా ఇష్టం. క్యాసెట్లు పాటలు ఇంట్లో ఎప్పుడు. కారు ఉండేది, మా కారులో కూడా క్యాసెట్ సినిమా పాటలే. ఈయన దేవుడు నమ్ముకున్నాక ఏసన్న గారి క్యాసెట్ అయితే జరింట్లో ఏసన్న గారి క్యాసెట్ ఈయన వేస్తే అది తీసిపెట్టి నేను సినిమా క్యాసెట్లు వేసేదాన్ని. అలాంటి దాన్ని ఒకరోజు దేవుడు పట్టుకున్నాడమ్మా. అన్యురాలైన నన్ను ధన్యురాలుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. చాలా మా సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ సమయం లేదు. దేవుడి చిత్తమైతే మరి ఎప్పుడైనా వస్తే చెప్పుకుందామండి. అలాంటి దాన్ని దేవుడు పట్టుకున్నాం. ఒకసారి ఇట్లా గొడవ జరుగుతూ ఉంటే నాకు మా యొక్క మాటలు, ఆయన మరి ఏమనేవారు కాదు. ఊరికే నీ పూజ నేను చేసుకున్నా, ప్రార్థన నేను చేసుకుంటాననేవారు. నన్ను ఎప్పుడు విరోధించలేదు అయ్యగారు. అయినా నాకు కోపం కదా, ఆయనకి లేదు కోపము, నాకు కోపము. ఏమి ఇట్లా ఎవరైనా పాస్టర్లు వస్తే అస్సలు పలకరించేదైనా కదా, నేను లోపలికి పోయేదని ఆయన మాట్లాడుకొని మాట్లాడొచ్చి ఆయన కానుకలు ఇచ్చి పంపించారు.
ఏమేమో అనుకునేదాన్ని. చాలా కోపం పాస్టర్లు క్రైస్తవులు ఎవరైనా ఇంటికి వస్తే. ఇట్లా జరిగినప్పుడు మాటలు ఒకరోజు మా అయ్య అన్నారు, ఏమన్నారంటే, వదిలితే నిన్ను వదులుతాను కానీ ఏసయ్యని వదలదన్నారు. అమ్మ బాబోయ్, ఇదేమయ్యా ఏసయ్యా, ఎవరు ఇది? పెళ్ళయింది, 2 కొడుకులు పుట్టారు, సంసారం చేసి 2 ఏళ్ళు, ఇప్పుడు నన్ను వదులుతానంటారా? ఏమి ఏసయ్య అంటే అది ఏమి, ఎట్లా ఏసయ్య అని అప్పుడు నేను తెలుసుకునే మొదలు పెట్టాను నేను ఏసయ్య గురించి. అప్పుడు సత్యాన్వేషణ చేసి సత్యం తెలుసుకొని పాపము, పరలోకము, నరకము, ఏసయ్య, నిత్య జీవము అన్నదంతా తెలుసుకున్నాక అప్పుడు నేను దేవుడిలో వచ్చాను. అంతవరకు నేను చదివింది బిఎస్సి, బిఎడ్, ఎంఏ, తర్వాత లా చదివాను, ఎల్ఎల్బి. తర్వాత పిహెచ్డి చేయాలి. నేను చదువుకున్నది ఎంఏ సోషాలజీ, సమాజ శాస్త్రం అంటారు. దాంట్లోనే పిహెచ్డి చేయాలనుకున్నాను, కానీ అంతలోనే పట్టేశాడు కదా దేవుడు. అప్పుడు బైబిల్ స్టడీలో బీటీహెచ్ అంటారు, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, తర్వాత ఎంటీహెచ్, మాస్టర్ ఆఫ్ థియాలజీ, తర్వాత డాక్టరేట్ ఇన్ డివినిటీ, దైవశాస్త్రంలో డాక్టరేట్. అంతా అంత బైబిల్ స్టడీనే. సుమారు 15 ఏళ్ళు చదివాము ఇద్దరు, అయ్యగారు నేను ఇద్దరు కలిసి. మనం మెడ్రాస్కి వెళ్ళాము స్టడీస్కి, బెంగళూరు. అక్కడ పోయి ఇద్దరు బైబిల్ స్టడీ చేశామండి. తర్వాత పిహెచ్డి, డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ, 4 డిగ్రీలు ఈ లోకమువి, 4 డిగ్రీలు పరలోకము, 8 డిగ్రీలు చదివానమ్మా. దేవుని కృప. చదివేదంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళి డిగ్రీ చదివేటప్పుడే పెళ్ళి ఫిక్స్ అయింది. బిఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే వచ్చారు అయ్యగారు చూసేది. పెళ్ళి కుదిరింది. కానీ పెళ్ళికి ముందు నేనేమన్నాను మా డాడీకి, పెళ్ళి అయినా చదివిపిస్తానంటే పెళ్లి చేసుకుంటాను, లేకుంటే పెళ్ళి అవుతా ఏమొద్దు పో అన్నాను. అప్పుడు అయ్యగారిని అడిగారు మా నాన్నగారు, పర్వాలేదు మాదేం అభ్యంతరం లేదు, పెళ్ళైనా చదవచ్చాను. అప్పుడు పెళ్లి చేసుకున్నానండి. బిఎస్సీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్నప్పుడు పెళ్ళి అయింది. మే 7వ తేదీ పెళ్ళి అయింది మాది. జూన్ 4వ తేదీ నాకు ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫైనల్ పరీక్ష. మే 7కి పెళ్లి చేసుకున్నా, జూన్ 4కే పెద్ద పరీక్ష రాసిన, యాన్యువల్ ఎగ్జామ్. బిఎస్సీ అయ్యింది. తర్వాత బిఎడ్ అయింది. బిఎడ్ చదువుతున్నప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయినా పెద్ద బాబుకి. ప్రెగ్నెంట్ అయినా వదలలే, నిండు గర్భిణి పరీక్ష రాసేకి వెళ్ళాను. 2 రకాలు ఉంటాయి బిఎడ్లో, థియరీ, ప్రాక్టికల్. థియరీ అంటే పోయి పరీక్ష రాయాలి, ప్రాక్టికల్ అంటే స్కూల్కి పోయి పిల్లలకి చదువు చెప్పాలి. మేము ఎట్లా చదువు చెప్తామో చూసి మాకు మార్కులు వేస్తారు, ఎట్లా టీచింగ్ చేస్తామని. అలాంటిది ప్రెగ్నెంట్ అయినాను. అలాగే పోయినా బిఎడ్ కాలేజీకి. నిండు గర్భిణిగా ఉన్నప్పుడు థియరీ పరీక్ష వచ్చింది, రాసి వచ్చిన. థియరీ పరీక్షకి డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షకి గ్యాప్ ఉంది 1 వారం. ఆ గ్యాప్లో కాలిపోయింది. కాలిపోయిన వారంకే నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. అంటే హై స్కూల్కి పోయి పిల్లలకి టీచ్ చేయాలి, పాఠాలు చెప్పాలి. సైన్స్, మ్యాథ్స్ నేను తీసుకుంటుంది. సైన్స్ పాఠాలు చేయాలా, మ్యాథ్స్ పాఠాలు చేయాలి, దానికి సంబంధించినంత రాసుకోవాలా. టీచింగ్ ఎయిడ్స్ అంటారు, మేము ఏం విషయం చెప్తామో దానికి సంబంధించిన కొన్ని వస్తువులు రెడీ చేసి చూపించి పాఠాలు చేయాలి. బిఎడ్ అంటే కాలిపోయిందమ్మా. మా ఇంట్లో మా అమ్మమ్మ అందరూ, నువ్వు ఊరికే పడుకోవాలా, కూర్చోకూడదు, చదవకూడదు, మంచం దిగకూడదు, అవి ఇవి అన్నారు. నేనన్నా 1 ఇయర్ చదివింది వేస్ట్ అయిపోతుంది కదా పరీక్షకు పోకపోతే. ఏమైనా కానీ నేను పరీక్షకు పోతానని లేచి కూర్చున్నా, రాసుకున్నా, చదువుకున్నా, పరీక్షకి వెళ్ళానండి. వారంకి పచ్చి బాధ్యత, మంచం దిగకూడదు, ఇంటి బయటకు వెళ్ళకూడదు అంటారు. కానీ నేను వెళ్ళాను, పరీక్ష రాశాను, పాస్ అయ్యాను. బిఎస్సీ, బిఎడ్ అయిపోయింది. తర్వాత టీచర్గా జాబ్ వచ్చింది. టీచర్గా జాబ్ చేస్తూ ఎంఏ చదివానండి. జాబ్ చేస్తూనే ఎల్ఎల్బి చదివాను. అట్లాగే అన్ని డిగ్రీలు చదువుకుంటూ వచ్చాము. అక్కడ జాబు, ఇక్కడ చదువు, ఇక్కడ సేవ, అన్నీ దేవుడు నడిపించాడండి మమ్మల్ని. ఈ రకంగా సేవలో ఉన్నామండి మేము. మళ్ళీ అయ్యగారు మేము ఈ వయసులో కూడా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆయనకేమో 75 దగ్గర ఉంది వయసు, నాకు 65, 35 ఏళ్ళు అయింది మా సేవలో వచ్చి. 31వ సంవత్సరం ఇప్పుడు మా సేవ. దేవుడు నడిపిస్తున్నాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అనే పాటలాగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడండి. దేవుడికి స్తోత్రాలు. మరి వాక్యం చూసుకుందాం. జ్ఞానం గురించి మనం చూసుకుందాం. జ్ఞానం అంటే ఏంటి, మేము ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడైనా, ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా, దేవుని మీద బిడ్డ అయినా ఎలా ఉండాలనేది, ఏంటి జ్ఞానం అనేది మనం బైబిల్లో చూసుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసింది 3వ అధ్యాయం
15, 16, 17 చదవండి తెలుగులో కన్నడలో. ఈ జ్ఞానము రెండు రకాలు ఉన్నాయండి. అక్కడ మేము వాక్యాల్లో చూసినప్పుడైతే ఏమంట, ఒకటి పై నుండి వచ్చే జ్ఞానం, పరలోకము నుండి వచ్చే జ్ఞానము, ఇంకొకటి భూలోకమైన జ్ఞానం, భూ సంబంధితమైన జ్ఞానం. రెండు రకాలు ఉంటాయండి జ్ఞానాలు. జ్ఞానం అంటే ఏమంటే మనం ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలా, దాని ప్రకారం నడుచుకోవాలి. దాని ప్రకారం నడుచుకోవాలి, అది జ్ఞానం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును అని సామెతలు మేము చూస్తాం కదా. అలా ఎలాంటి జ్ఞానం ఉండాలా అంటే, చదవండి చదవమ్మా ముందుకి. చూడమ్మా ఇంకోసారి చదవమ్మా. పై నుండి వచ్చిన జ్ఞానము కాదు ఇది, భూ సంబంధమైన జ్ఞానము. అది ఎలాంటిదంటే మత్సరము, వివాదము, ప్రతి ఒక్క నీచ కార్యములు కలిగినది. అంటే ఈ భూలోక సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే ఒకరిపైన ఒకరు ఆడుకునేది, పగబట్టేది, కొట్లాడేది, తిట్లాడేది, ద్వేషం పెట్టుకునేది. ఇలాంటి జ్ఞానము భూ సంబంధమైనది. ఇంట్లో గొడవలు, పక్కింటి వారితో గొడవలు, భార్యాభర్తల గొడవలు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో గొడవలు, మాటలు వినరు, ఎదురు మాట్లాడతారు, సమాధానం లేదు అంటే అది ఏ జ్ఞానము? భూ సంబంధమైన జ్ఞానం. ఆస్తి పైన ఆశ, డబ్బు పైన ఆశ, ఆస్తి కొరకు ఏమో కొద్దిగా పొలమో కొద్దిగా ఇల్లు ఉందంటే అన్నదమ్ములుంటే వారిద్దరి మధ్య గొడవలు. ఇస్తే ఒక తప్పు, ఇవ్వకుంటే ఒక తప్పు, గొడవలు ఉండనే ఉంటాయి. మత్సరం పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది. ఆ ద్వేషం ఎలా ఉంటుందంటే తరతరాలుగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడో వారి తాత ముత్తాతలు కొట్లాడుకున్నారంట, వారి కొడుకులు 4-5 తరాలైనా ఆ కొట్లాటలు తిట్లాటలు అలాగే ఉంటాయండి. ఇప్పుడు కూడా మేము చూస్తున్నాం. ఇప్పుడు ఈ కాలంలో కూడా యేసయ్యని నమ్మిన బిడ్డలున్నా, సేవలో వచ్చిన సేవకులైనా వారి తరతరాలుగా వచ్చే ద్వేషాన్ని సాధిస్తూ ఉన్నారండి. ఇంకను కూడా అది ఏ జ్ఞానం అంట? భూ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానము నువ్వు పొందుకున్నట్టయితే అది పాపము, పాపానికి జీతము మరణము. రోమాపురుల 6:23 వాక్యం చదివిస్తుంది. అవునా? పాపానికి జీతము మరణము. మరణం అంటే నరకము గ్యారంటీ. ఇంకా ఏమి చాయిస్ లేదండి. పాపం చేస్తే నరకమే గ్యారంటీ. కానీ ముందు చదువు వాక్యము. అయితే పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధరనైనను లేనిదనై ఉన్నది. ఇది ఏదంట? పరలోక సంబంధము జ్ఞానము. పరలోకముతో సంబంధం ఉన్నది అంటే దేవుడు ఇచ్చే జ్ఞానము. ఆ జ్ఞానము మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలైనా దేవుని సేవకులైనా ఈ పరలోక సంబంధమైన జ్ఞానం మనకు ఉండాలి. చదువు బాబు, ఇంకోసారి చదువు బాబు. ఎలాంటిదమ్మా? ఫస్ట్ పార్ట్ ముక్తమైనది, ఉత్తమమైనది, పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, ఏమయ్యా? మృదువైనది, లోబడుతూ ఉండగలిగేది. అంటే మనం దేవుని బిడ్డలు ఎలా ఉండాలమ్మా? ఎలాంటి జ్ఞానం పొందుకోవాలా? ఉత్తమములై ఉండాలా, మంచి వారై ఉండాలా, పవిత్రంగా ఉండాలా, సమాధానం కలిగి ఉండాలా, కరుణ కలిగి ఉండాలా, సాత్వికత కలిగి ఉండాలా. దేవుని బిడ్డలే మనం ఉండాలి. మళ్ళీ కన్నడలోదమ్మా చూద్దామా. ಆದರೆ ಮೇಲನಿಂದ ಬರುವ ಜ್ಞಾನವು ಮೊದಲು ಪರಿಶುದ್ಧವಾದದ್ದು. చూడండి, మొదలు ఫస్ట్ పాయింట్
మొట్టమొదటిగా దేవుని బిడ్డలు సేవకులు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత నీ నోటి మాటతో కానీ, నీ ఒక నడవడిక కానీ, ప్రవర్తన కానీ దేవుడి వాక్య ప్రకారమే ఉండాలా. దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. మనం దానికి విరుద్ధంగా చేసామంటే అది ఈలోక సంబంధమైన జ్ఞానము, పాపము, పాపానికి జీతము మరణం. కానీ మొదట నువ్వు ఎప్పుడైతే యేసుని నమ్ముకుంటావో, నమ్మి దీక్షా స్నానం పొందుకుంటావో, పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకుంటావో, దీన్ని విన్నా చదివినా చెప్పినా వినిన దేవుని వాక్యము మనం ఆశీర్వాదం కలిగి ఉంటామండి. వాక్యం చెప్పడము వినడము ఆశీర్వాదకరం. అలాంటి ఆశీర్వాదం పొందుకొని మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి వాక్య ప్రకారం నడుచుకోవాలి. మొదట నీవు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా. నెక్స్ట్ అమ్మా సమాధానకరం. చూడండి, ఈ రోజుల్లో చాలా ఇళ్లలో కానీ సంఘాల్లో కానీ సమాధానం కొలువై ఉందండి. సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. తల్లిదండ్రుల బిడ్డల మధ్య సమాధానం లేదు. ఇరుగు పొరుగు వారితో లేదు. సంఘములో లేదు. విశ్వాసుల మధ్యలో లేదు. విశ్వాసులు సేవకులు పాస్టర్ల మధ్యలో లేదు. పాస్టర్లు సేవకుల కుటుంబాలలో సమాధానం లేదు. చాలా మనం చూస్తూ పోతే. కానీ వాక్యం చదివిస్తూ ఉంది, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే సమాధానం పొంది ఉండాలి. మనం దేవుని బిడ్డలైనా సేవకులైనా మొదట మనకు ఉండాల్సింది సమాధానం. పరిశుద్ధంగా ఉండాలా, సమాధానంగా ఉండాలి. నెక్స్ట్ వినయం ఉండద్దు. వినయం ఇప్పుడు చాలా తగ్గిపోయింది. వినయం అంటే ఏంటి? మనం తగ్గించుకొని ఉండాలి. ఒకరినొకరు తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. యాకోబు ఇదే దీంట్లో చూస్తాం, 4:10 వాక్యం చదివిస్తుంది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తనను తాను తగ్గించుకున్నవను హెచ్చించబడవను. 4వ అధ్యాయం 10వ వచనం యాకోబు. వినయంగా ఉండాలంటే మనం తగ్గించుకొని ఉండాలి. విశ్వాసులు సేవకుల దగ్గర తగ్గించుకొని ఉండాలి. సేవకులు విశ్వాసులు దేవుడిని తగ్గించుకొని ఉండాలి. భార్య భర్త తగ్గించుకొని ఉండాలి. వినయం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దిమాకుతో ఉండకూడదు. అహంకారము, దిమాకు, సొక్కు ఉంటుంది కదా, అది పాపమే. నా నుంచి అంత నేనే ఫస్ట్ సగం పెడతాను, నేనే చర్చి పని చేస్తాను, నేనే గొప్ప అనుకోవద్దు. ఎప్పుడు కూడా నేనే కానుకలు ఇస్తాను, నేనే ఎక్కువ ఇస్తాను, నేనే సంఘానికి కానుకలు ఎక్కువ ఇస్తాను, సేవకునికి కానుకలు ఇస్తే నేనే ఫస్ట్ పోతాను, నేనే చూసుకుంటాను సంఘాన్ని అని అహంకారం వద్దు. తగ్గించుకొని నువ్వు దేవుడి పరిచర్య చేస్తే నీకు వచ్చేది ఏంటి? ఆశీర్వాదము. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే నీవు దేవుని ఆశీర్వాదము, దేవుని కృప పొందుకుంటావు. నువ్వెవరో చూస్తారని, ఎవరినో మెప్పించాలని, పాస్టర్ మెచ్చుకోవాలని వచ్చే విశ్వాసులు పనిచేయడం కాదు. దేవుడు మెచ్చుకోవాలని మమ్మల్ని. విశ్వాసులు దేవుడి కొరకు రావాలి. ఇక్కడ పాస్టర్ ఉన్నాడా లేదా, ఏ పాస్టర్ ఉన్నాడో, ఎవరు వాక్యం చెప్తారు అనుకొని వచ్చేది కాదు. ఎవరున్నా లేకున్నా, పాస్టర్ ఉన్నా లేకున్నా నువ్వు రావాల్సింది ఎక్కడికి? దేవుని సన్నిధికి. ఇక్కడ ఏమంటున్నాడు? మందిరంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? పరలోకము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. అవునా? అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? భూమి పైన ఉన్నాము. దేవుని పాదపీఠము దగ్గర ఉన్నామండి. దేవుని పాద సన్నిధిలో ఉన్నాము. ఆ సన్నిధికి రావాలండి. రావాలా? దేవుని వాక్యం వినాలా, ప్రార్థించుకోవాలా, మోకరించి కన్నీరు విడిచి ప్రార్థించుకో. నీ కోరికలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ముందేమోగా సంతోషವಾಗಿ ಒಪ್ಪಿಕೊಳ್ಳುವಂತದ್ದು. ఇక్కడ ఇప్పుడు అందరు ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మనకందరికి సంతోషమా దుఃఖమా? సంతోషమా దుఃఖమా? గట్టిగా చెప్పండి. సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, ఏమైనా సంతోషం చెప్పలేనంత సంతోషం అంట. ఎక్కడమ్మా? ఎక్కడ బాబు? దేవుని సన్నిధిలో. దేవుడి సన్నిధిలో పోతే నాకు సంతోషము కలుగును అనే జ్ఞానం పొందుకోవాలి మనం. ఆ
జ్ఞానం కలిగి ఉండు, సంతోషంగా ఉండు ఎల్లప్పుడు. ఫిలిప్పి 4:4 వాక్యం చదివిస్తుంది కదా, ఎల్లప్పుడూ సంతోషించండి అని. మరలా చెబుతున్నాను, ఎల్లప్పుడూ ಸಂತೋಷಿಸಿರಿ, ಮತ್ತೆ ಹೇಳುತ್ತೇನೆ ಯಾವಾಗಲೂ ಸಂತೋಷಿಸಿರಿ ಅಂತ ಫಿಲಿಪ್ಪಿ 4:4 ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. ಹೌದಾ? ನೆಕ್ಸ್ಟ್ ಅಮ್ಮ, ಕರುಣೆಯು ಮುಂತಾದ ಒಳ್ಳೆ ಫಲಗಳಿಂದ ಕರುಣೆ కలిగి ఉండాలమ్మ. కరుణే దయ కలిగి ఉండాలి. దయ కలిగి ఉండాలి. యేసయ్య దయ కలిగి ఉన్నాడు కాబట్టి పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడండి మానవుడి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు. ఏది భేదభావం చేయలేదు యేసయ్య. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాడు, రోగి దగ్గరికి వెళ్ళాడు. ప్రతి ఒక్క పల్లె తిరిగాడంట యేసయ్య. మేము కూడా అలాగే తిరుగుతున్నామండి. దేవుడు మాకు ఇచ్చిన దర్శనము, పల్లె సేవ, పల్లె తిరుగుతున్నాం. సుమారు దాదాపు 530 గ్రామాలు భారతదేశంలో, నేపాల్ దేశంలో తిరిగి మరి సువార్త సేవ చేస్తున్నాం. ఇంకా ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు. మా ఊపిరినంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు యేసయ్య కొరకే జీవిస్తామండి. ಸತ್ತರು ನಿನಗೆ ಸ್ತೋತ್ರ, ಬದುಕಿದರು ನಿನಗೆ ಸ್ತೋತ್ರ, ನನ್ನ ದೇಹದ ನಿಮಿತ್ತವು ಮಹಿಮೆ ನಿನಗಯ್ಯ, మహిమే నినగయ్య. సావైనా బ్రతుకైనా యేసయ్య అనుకున్నామండి, సేవలో సాగిపోతున్నాం. దయ కలిగి ఉండాలి. బీహార్లో మా సేవ, బీహార్ రాష్ట్రానికి వెళ్ళాము. అక్కడ ఎక్కడ సేవకి తీసుకెళ్ళాడు దేవుడు అంటే, కుష్ఠరోగుల మధ్య లెప్రసీ కాలనీ, తర్వాత భిక్షుకుల మధ్య బెగ్గర్స్ కాలనీ. అక్కడికి వెళ్ళామండి. సువార్త చెప్పాం, వాక్యం చెప్పాం. అయ్యే సువార్త వాక్యం చెప్పారు, ప్రార్థించారు. ఇలాగే చాలా మంది వచ్చి కూర్చున్నారు. బయలులో చెట్టు కింద కూర్చున్నాం. బట్టా బయలు ఆ ఏరియాలో ఒక ప్రదేశం ఖాళీ జాగా ఉంటే అక్కడ చీరలు వేసారు మాకు. మేము చీరలో కూర్చున్నాము. అందరు కుష్ఠరోగులు వచ్చి కూర్చున్నారు అక్కడ. భిక్షుకులు, కుష్ఠరోగులు. అయ్యగారు వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు. ఇంకా ప్రార్థన చేసాక లాస్ట్కి అందరూ మనం ఒకరికొకరు షేక్ హ్యాండ్ చేస్తాం కదా, ప్రైజ్ లాడ్ అని చెప్తాం. అలా ఒకరు వచ్చారు, ఒకరికి షేక్ హ్యాండ్ అన్నాం, ప్రైజ్ లాడ్ అని షేక్ హ్యాండ్ చేశాం. అప్పుడు అక్కడ ఉన్న కుష్ఠరోగులు అందరూ లైన్గా వచ్చారు నామదేవయ్య గారి దగ్గర. అయ్యగారు షేక్ హ్యాండ్ చేశారు, ప్రైజ్ లాడ్ అన్నారు. ఒక్కొక్కరిని ఇలా ಹತ್ತುకున్నారండి. ಅಪ್ಪಿಕೊಂಡು ಶೇಕ್ ಹ್ಯಾಂಡ್ ಮಾಡಿ ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಹೇಳಿ ಅವ್ರನ್ನ ಅಪ್ಪಿಕೊಂಡಾಗ ನಾವು ತೋರಿಸಿದ ಪ್ರೀತಿ, ಎಂಥ ಪ್ರೀತಿ ಅದು? ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ. ಕ್ರಿಸ್ತ ಹೇಳಿದ್ದೇನು? ಪ್ರೀತಿಸಿರಿ ಅಲ್ಲ, ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸಿರಿ. నిన్న వైరియను, నీ శత్రువును కూడా నీలాగను ప్రేమించాలన్నాడు యేసయ్య. ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, శత్రువులను ప్రేమించన్నాడు. అంటే ఇరుగు పొరుగు వారు అంటే ఎవరండి? కష్టాల్లో, దుఃఖంలో ఉండేవాడు. ఇరుగు పొరుగు వారికి కేవలం మా అక్కపక్క ఇంట్లో ఉండేవాళ్ళని కాదు. కష్టములో, దుఃఖములో, రోగములో, బాధలలో ఎవరుంటారో వారు ఇరుగు పొరుగు వారు. వారిని మనం ఆదరించాలా, ప్రేమించాలి. అలా వారిని హత్తుకున్నప్పుడు చాలా సంతోషపడ్డారు. సువార్త విన్నారండి. వాళ్ళు చాలా మంది కుష్ఠరోగులు దీక్షా స్నానం తీసుకున్నారు. అక్కడ దీక్షా స్నానం కూడా ఇచ్చాము మేము. బెగ్గర్స్, భిక్షుకు అడుక్కునేవారు. వారికి ఒక కాలం ఉంది, వారు ఎంతో జనం ఉన్నారు. వాళ్ళు ఏమి హార్మోనియం వాంచుతూ పాటలు పాడి అడుక్కుంటారు కదా, భిక్షం ఎత్తుతారు. అలాంటి వాళ్ళు సువార్త చెప్పాము. వారి ఇంటికి వెళ్ళాము మేము. వారితో కలిసి కూర్చొని భోంచేసాం నేలపైన. వారితో కూడా వాళ్ళు యేసుని ప్రేమించారు, సువార్త విన్నారు, వాళ్ళు దీక్షాసనం తీసుకున్నారు. పాటలు హార్మోనియం వాంచి అడుక్కునేవారు ఇప్పుడు హార్మోనియం వాంచి దేవుని పాటలు పాడతారండి. హల్లెలూయా. దేవుళ్ళు వచ్చారు, దేవుని బిడ్డలయ్యారు. ఇప్పుడు పని పాటలు చేసుకొని బతుకుతున్నారండి. మార్చారు. దేవుడు యేసయ్య వాక్యము, సువార్త వారి జీవిత నీతిని మార్చేసింది. వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. భిక్షుకులు కష్టపడి బతుకుతున్నారండి, పని పాటలు చేసుకొని. అలా మా దేవుని సువార్త మనం కరుణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. సేవకులు ప్రేమ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలా. పేదవారింటికి, రోగిష్ఠుల దగ్గరికి కొందరు పోరు. 2000 సంవత్సరంలో కొత్త రోగం స్టార్ట్ అయింది. ఏది జ్ఞాపకం ఉందా మీకు? అమ్మ తల్లి, కరోనా వచ్చింది ఎప్పుడు? 2020 అంటున్నాను, 2000
కరెక్టే. చూడు, అయ్యగారు జ్ఞాపకం పెట్టుకున్నారు. అప్పుడు ఎయిడ్స్ రోగం వచ్చి చాలా మంది చనిపోయారు, చాలా వీక్ అయిపోయారు. ఆ జ్వరం వచ్చి వాళ్ళు అన్నం తినకే ఉండా వీక్నెస్ వచ్చి చనిపోయారు ఎంతోమంది. అలాంటి ఎయిడ్స్ రోగం వచ్చిన కాలంలో ఎయిడ్స్ రోగుల మధ్యలో పోయి మేము సేవ చేశాం, వారి పక్కన కూర్చున్నాం, వారి జతకి తిన్నాం, వారితో కూడా ఉన్నాం, వారి ఇంట్లో ఉన్నామండి మేము. అప్పుడు వచ్చింది ఎయిడ్స్ రోగము. చనిపోవాల్సిన వాళ్ళు యేసయ్యని నమ్ముకొని యేసయ్య బిడ్డలయ్యారు, ఇప్పటికీ కూడా బాగా ఉన్నారండి. మా విశ్వాసులు కొందరు, పేర్లు చెప్పలేదు, ఎక్కడ కూడా మేము చెప్పలేదు, సాక్ష్యం చెప్తున్నాను అంతే. సువార్త విని దేవుడు నమ్ముకున్నారు. ఎయిడ్స్ రోగులు ఎప్పుడు 2000 అంటే ఇప్పుడు ఎంత 24 సంవత్సరాలు బాగా ఉన్నారండి. అప్పుడే చనిపోవాల్సిన వాళ్ళు 24 ఏళ్ళు ఎదగ చనిపోయాల్సిన వాళ్ళు, చిన్న చిన్న బిడ్డలు ఉండేవారు వారికి. ఇప్పుడు వారి పిల్లలు పెద్దవారై పిల్లలకి పెళ్ళిళ్ళై పిల్లలకి పిల్లలు పుట్టారండి. హల్లెలూయా. నమ్మితే సమస్తము సాధ్యమండి. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీవు నమ్మితే సమస్తము సాధ్యం. యోహాను సువార్త 11:40 వాక్యం సెలవిస్తుంది, ఏమి? నీవు నమ్మితే దేవుడి మహిమ చూస్తావు, నీవు నమ్మితే దేవుని మహిమಯನ್ನು కాణువి. చూడండి, అలాగైంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు పరలోకం నుంచి వచ్చే జ్ఞానము పరిశుద్ధంగా ఉంటుంది, సమాధానం కలిగి ఉంటుంది, కరుణ కలిగి ఉంటుంది, మధ్యమ శాంతం ఉంటుంది, శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇలాగ మనం చూస్తే అక్కడ సుమారు 7 పాయింట్లు వస్తామండి. అలా పవిత్రత, సమాధానము, సంతోషము, దయ, కరుణ, వినయత్వం, ఒకరికొకరు తగ్గించుకుని ఉండాలి. వినయత్వం కలిగి ఉంటే అప్పుడు అది పరలోక సంబంధమైన జ్ఞానం అండి. ఒక ఆడ మనిషి అయినా, మగ మనిషి అయినా, విశ్వాసి అయినా, భార్య అయినా, భర్త అయినా, సేవకులైన, పాస్టర్ అయినా, పాస్టర్ అయినా, వారి పిల్లలైనా, మీ పిల్లలైనా అందరూ కలిగి ఉండాల్సింది పరలోక సంబంధమైన జ్ఞానం అండి. అప్పుడు మాకేం దొరుకుతుందట? 6:23 ఓదరమా? రోమాపురదవరు 6:23 ವಾಕ್ಯ ಮುಗಿಸ್ಕೊಳ್ಳೋಣ. ಯಾಕೆಂದರೆ ಪಾಪವು ಕೊಡುವ ಸಂಬಳ ಮರಣ, ದೇವರ ಉಚಿತಾರ್ಥ ವರವು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸುವಿನಲ್ಲಿ ನಿತ್ಯ ಜೀವ. ಸಾಕಮ್ಮ. ಪಾಪವು ಕೊಡುವ ಸಂಬಳ ಮರಣ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಂದ ಸಿಗುವಂತ ಉಚಿತಾರ್ಥ ವರ, ಫ್ರೀ ಗಿಫ್ಟ್ ಅಂತೆ. ಏನದು? నిత్య జీవము నీకు ఎక్కడ దొరకదయ్యా. అంగట్లో దొరకదు, షాపులో దొరకదు, మాల్లో దొరకదు, ఎక్కడ నువ్వెన్ని లక్షలు వేలు కోట్లు ఇచ్చినా దొరకదు. అది దొరికేది ఎక్కడ? యేసయ్య దగ్గర. యేసయ్యని నమ్మితే నీకు నిత్య జీవం అనే ఫ్రీ గిఫ్ట్ ఇస్తాడంటే యేసయ్య. ఎవరికి ఇస్తాడు? ఆయన్ని నమ్మిన వారికి, ఆయన దగ్గర వచ్చిన వారికి. హల్లెలూయా. యేసయ్యని నమ్మి ఆయన దగ్గర వచ్చిన పరలోక జ్ఞానం పొందుకున్న వారికే నిత్య జీవం. అదే భూ సంబంధమైన జ్ఞానం ఉంటే మత్సరము, ఈర్ష్య, ద్వేష, ಹೊಟ್ಟೆಕಿಚ್ಚು, ಸಿಟ್ಟು, ಸಿಡುಕು, ಜಗಳ, ತಂಟೆ, ತಕರಾರು ಇವೆಲ್ಲ ಇದ್ದರೆ ಪಾಪಕ್ಕೆ ಸಂಬಳ ಮರಣ. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ ನೋಡಿ ಮಕ್ಕಳೇ, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಮತ್ತೆ ನೀವು ಯಾವ ಜ್ಞಾನ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೀರಿ, ನೀವು ಹೇಗಿದ್ದೀರಿ, ನಿಮ್ಮನ್ನು ನೀವೇ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳಿ, ನಿಮ್ಮನ್ನು ನೀವೇ ತಿಳ್ಕೊಳ್ಳಿ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ಅಲ್ವಾ. ಭೂಲೋಕದ ಜ್ಞಾನ ಬೇಡ ನಮಗೆ, ಪರಲೋಕದ ಜ್ಞಾನ ಬೇಕು. ಯಾಕೆ ಬೇಕು ಅಂದರೆ ನಾವು ನಿತ್ಯ ಜೀವ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ಭೂಲೋಕದ ಜ್ಞಾನ ಇದ್ದರೆ ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತೇವೆ, ಪರಲೋಕದ ಜ್ಞಾನ ಹೊಂದಿಕೊಂಡಿದ್ರೆ ನಾವು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ತೇವೆ, ನಿತ್ಯ ಜೀವ ಹೊಂದಿಕೊಳ್ತೇವೆ. నిత్య జీవం ಅಂದರೆ ಏನು ಅಂತ ಒಂದು మాత్ర ಹೇಳಿ ನಾನು ముగిస్తేనే. నిత్య జీవం అంటే క్రైస్తవులైన మనకు సావు లేదు. చూడండి, బ్రయ్య గారు చెప్పారు 2015లో 2015లో హార్ట్ అటాక్ అయింది, సీరియస్ అయ్యారు, హాస్పిటల్ అడ్మిట్ చేశాము. దేవుని వల్ల ప్రతికి బయటపడ్డారు. మళ్ళీ 2020లో ఒకసారి అయింది, ఫిబ్రవరి నెలలో సీరియస్ అయింది అయ్య గారికి. అప్పుడు మరి హాస్పిటల్ ఎక్కడ బళ్ళారిలో ఉన్నాం, బళ్ళారి నుంచి అంబులెన్స్లో తీసుకెళ్ళాం. అయ్యగారిని సీరియస్ అన్నారు, 99% బ్లాక్ అయింది, ఇక 1%లోనే హార్ట్ పని చేసిందండి. బళ్ళారి నుంచి బెంగళూరుకి మేము అంబులెన్స్లో తీసుకెళ్ళాం అయ్యగారిని.
అక్కడ పోయాము, చికిత్స ట్రీట్మెంట్ జరిగింది. మరి బ్రతికారు ఇక ఫిబ్రవరి 2020 ఫిబ్రవరి. అప్పుడు ఇంకా కరోనా రాలేదు. ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మేము బళ్ళారికి వచ్చాము మార్చి నెలలో. మార్చి 14 15 తేదీకి వచ్చామండి. 16 లేదా 17కో స్టార్ట్ అయిపోయింది ఏంటి కరోనా. ఇంకా అంత ఇంట్లో ఉండిపోయాము, బళ్ళారి ఇంట్లో, బళ్ళారిలో సత్యనారాయణపేటలో మన ఇల్లు, అక్కడ ఉండిపోయామండి. మంచి భయంకరమైన కరోనా సమయం అది. మే నెలలో ఫిబ్రవరి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాము. ఏప్రిల్ మార్చు ఉన్నాము. ఏప్రిల్ అలా అలా జరిగింది. ఏప్రిల్ 2nd వీక్ నుంచే మళ్ళీ ఆరోగ్యం దెబ్బతిన్నది అయ్య గారికి. మే 1st వీక్లో 7వ తేదీ మా మ్యారేజ్ డే. మ్యారేజ్ డే మేమే ఇద్దరు అలా ఇంట్లో ప్రార్థన చేసుకున్నాం. ఇంకా 8వ తేదీ హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచే హుషారం లేదు, గోధుమ హాస్పిటల్కి వెళదాం ఉండేదే అన్నారు. అలాగే జరిపాము. ఇంకా లాస్ట్కి 8వ తేదీ బళ్ళారిలో హాస్పిటల్లో చేర్చాము. బళ్ళారి హాస్పిటల్ చేర్చి అక్కడ ఏమన్నారు, హార్ట్ చాలా వీక్ అయింది, పని చేయట్లేదు సరిగ్గా, మేమేం చేయలేము, దీనికి ట్రీట్మెంట్ లేదు, మీరు ఇంటికి తీసుకోపోండి, మీ ఇంటి వారికి అందరికీ చెప్పండి, మీ ఫ్యామిలీతో కలిసి ఉన్నన్నాళ్ళు ఉండని అన్నట్టు చెప్పారు బళ్ళారి డాక్టర్లు. అప్పుడు మేమేం చేసామండి, బెంగళూరు తీసుకెళ్ళాము. కరోనా ఊరు నుంచి ఊరికి బయట పోయేకి లేదు, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఊరిడిచి పోవాలి. బళ్ళారి నుండి బెంగళూరుకి అండి అంబులెన్స్లో మరి అయ్యగారు తీసుకెళ్ళాం. మరి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు 2020 మే నెల. ఇప్పుడు ఏమండి 2024 మే నెల వస్తూ ఉంది. దేవుడు కాచి కాపాడండి. బళ్ళారి డాక్టర్ ఏమన్నారు, అయిపోయింది అన్నారు 2020లో. కానీ ఇప్పుడు 4వ సంవత్సరం అండి. మరి దేవుడు అయ్యగారిని 91 కీర్తన 2వ వచనం ఓదమా. మరణకర వ్యాధియిందలో ಬೇಟೆಗಾರನ ಬಲೆಯಿಂದಲೂ ಬಿಡಿಸುವನು. తెలుగులో ఏముందో మరి. 91 కీర్తన 3వ వచనం 2వ వచనం. నిన్నను ಬೇಟೆಗಾರನ ಬಲೆಯಿಂದಲೂ ಮರಣಕರ ವ್ಯಾಧಿಯಿಂದಲೂ ತಪ್ಪಿಸುವವನು ನಮ್ಮ ದೇವರು. ಅದ್ಭುತ ಸ್ವರೂಪನಾದ, ಆಶ್ಚರ್ಯಕರನಾದ, ಆರೋಗ್ಯದಾಯಕನಾದ ದೇವರು ನಮ್ಮನ್ನ ಮರಣಕರ ವ್ಯಾಧಿಯಿಂದ ತಪ್ಪಿಸುವನು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ 4 ವರ್ಷ ಆಗಿದೆ, ಇನ್ನೂ ಕೂಡ ದೇವರು ನಮ್ಮನ್ನು ಸೇವೆಯಲ್ಲಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾನಮ್ಮ. ನನಗೆ ಮೊಣಕಾಲು ನೋವು, 2 ಮೊಣಕಾಲು ಚಿಕ್ಕ ಸೌರೋಗಿದೆ. ಒಂದು ಕಾಲು ಎಡಗಾಲು ಹೋದ ವರ್ಷ ಆಪರೇಷನ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೇನೆ. ಒಂದು ಕಾಲಿಗೆ ಆಪರೇಷನ್ ಆಗಿದೆ, ಇನ್ನೊಂದು ಬಲಗಾಲು ಮಾಡಿಲ್ಲ. ಇನ್ನೂ ಕಾಲು ನೋವಿದ್ದಾವೆ. ತುಂಬ ಹೊತ್ತು ನಿಲ್ಲಕ್ಕಾಗಲ್ಲ, ತುಂಬ ಹೊತ್ತು ಕೂಡಕ್ಕಾಗಲ್ಲ, ನಡೆಯೋಕ್ಕೂ ಆಗಲ್ಲ. ಅಂಥ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆ ಕಳೆದ ಮೊಣಕಾಲು ನೋವಿಂದ. ಆದರೂ ದೇವರು ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ಬಲವನ್ನು ಕೊಟ್ಟು ತನ್ನ ಸೇವೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನೋಡಿ, ನಿತ್ಯ ಜೀವ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ ನಾನು. ನಿತ್ಯ ಜೀವ ಅಂದರೆ ಕ್ರೈಸ್ತರಿಗೆ ಸಾವಿಲ್ಲ, ಸಾವೆಂದರೆ ಭಯ ಇಲ್ಲ ನಮಗೆ. ಯಾಕೆ ಅಂದರೆ ನಾವು ನಿತ್ಯ ಜೀವ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇವೆ. ಸ್ವಾಮಿನ ನಂಬಿದ ಮೇಲೆ ನಮಗೆ ಸಿಗುವುದು ನಿತ್ಯ ಜೀವನ ಭರವಸೆ, ನಿರೀಕ್ಷಣೆ ಇದೆ. ಏನು ಅಂದರೆ ಬದುಕಿರುವಾಗ ಭೂಮಿಯ ಮೇಲೆ ನಾವು ಇರುವಷ್ಟು ದಿನ, ನಾವು ಬದುಕಿರುವವರೆಗೆ, ನಮ್ಮ ಪ್ರಾಣ ಇರುವವರೆಗೆ, ನಮ್ಮ ಉಸಿರಿರುವವರೆಗೆ, ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಕಾಣದ ದೇವರು, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಇರುತ್ತಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರು ನಮ್ಮ ಜೊತೆ ಇರ್ತಾನೆ ಭೂಮಿ ಮೇಲೆ. ನಾವು ಮರಣ ಹೊಂದಿದಾಗ ಈ ದೇಹ ಮಣ್ಣಿಗೆ ಹೋಗ್ತದೆ, ಆದ್ರೆ ನಮ್ಮ ಆತ್ಮ ಪರಲೋಕಕ್ಕೆ ದೇವರ ಹತ್ತಿರ ಹೋಗ್ತದೆ ಮಕ್ಕಳೇ. ಅಂದ್ರೆ ನಾವು ಸತ್ತಿಲ್ಲ, ಸಾವಿಲ್ಲ ನಮಗೆ. ಇಲ್ಲಿ ಭೂಮಿ ಮೇಲೆ ಇದ್ದಾಗ ದೇವರು ನಮ್ಮ ಜೊತೆ ಇರ್ತಾನೆ. ನಾವು ಮರಣ ಹೊಂದಿದಾಗ ನಮ್ಮ ಆತ್ಮ ದೇವರ ಜೊತೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಇರ್ತದೆ. ಅದು ನಿತ್ಯ ಜೀವ, ಎಟರ್ನಲ್ ಲೈಫ್ ಅಂತಾರೆ ಇಂಗ್ಲಿಷಲ್ಲಿ. ಸಾವಿಲ್ಲ ನಮಗೆ. ಸಾವಂದ್ರೆ ಭಯ ಇಲ್ಲ. ಸಾವಿಗೆ ನಾವು ಭಯ ಪಡಲ್ಲಮ್ಮ. ರೆಡಿ, ನಾವು ಎವರ್ ರೆಡಿ. ಸತ್ತರು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ, ಬದುಕಿದ್ರು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮ ನಡೆಸ್ತಾ ಇದ್ದ. ನಮ್ಮ ದೇವರಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ. ಮತ್ತು ಅನಿರೀಕ್ಷಿತವಾಗಿ ಅಂದುಕೊಂಡೇ ಇಲ್ಲ, ಇವತ್ತು ನಾವು ಇಲ್ಲಿ ಬರ್ತೇವೆ, ಈ ಸಭೆಗೆ ಬರ್ತೇವೆ, ಇಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತೇವೆ ಅಂತ ಅಂದುಕೊಂಡೇ ಇಲ್ಲ. ಅನಿರೀಕ್ಷಿತವಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಇಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ, ತನ್ನ ಸೇವೆಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಿದ್ದಾನೆ. ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ತಂದೆ, ಕುಮಾರ, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರಿಗೂ ಮತ್ತು ಸ್ಥಾನಿಕವಾಗಿ ಸೇವೆ ಮಾಡುವ ತಿಮೋಥೆಯನವರು ಮತ್ತು ರಾಜರು ಪಾಸ್ಟರ್ನವರಿಗೂ ನಮ್ಮ ವಂದನೆಗಳು. ನಿಮಗೆಲ್ಲ ನಮ್ಮ ವಂದನೆಗಳು. ದೇವರು ನಮ್ಮನ್ನು, ನಿಮ್ಮ ವಾಕ್ಯವನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ.